హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హెచ్ఎం హోమ్ ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే సూజీ రవ్వతో కేక్ ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వను తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక కప్పు పంచదార పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక కప్పు పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఒక స్పూను వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఒక ముప్పావు కప్పు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. ఒక పించ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాచి చల్లారి పెట్టిన ఒక కప్పు పాలను కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కేక్ బ్యాటర్ వచ్చే విధంగా మిశ్రమాన్ని మొత్తం బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెంగా పాలను యాడ్ చేయాలండి. ఒకేసారి యాడ్ చేస్తే కేక్ బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది కదా, కాబట్టి చూసుకొని ఈ విధంగా కేక్ బ్యాటర్ వచ్చే విధంగా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు కేక్ కుక్ చేసుకోవడానికి ఏదైనా ఒక మందపాటి గిన్నెని కానీ ఏదైనా దళసరిగా ఉన్న బౌల్ కానీ తీసుకోవాలి. ఆ బౌల్కి ఒక నెయ్యి కానీ ఆయిల్ కానీ యాడ్ చేసుకొని గిన్నె మొత్తానికి బాగా పట్టించుకోవాలి. ఇప్పుడు ఇందులో గోధుమ పిండిని కానీ మైదా పిండిని కానీ వేసుకొని గిన్నె మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తం ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు గిన్నెని ఒకసారి ట్యాప్ చేయండి. ఇప్పుడు ఇందులోనే చిన్నపిల్లలకు నచ్చేలా టూటీ ఫ్రూటీలు యాడ్ చేస్తున్నాను నేను. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం బాదం పప్పులు కూడా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. కేక్ కుక్ చేయడానికి ముందుగా ఏదైనా ఒక దళసరి మందపాటి గిన్నెని తీసుకొని అందులో ఒక స్టాండ్ లేదా ఒక గిన్నెని ఏదైనా పెట్టుకొని ఒక 10 నిమిషాల ముందు హీట్ చేసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ గిన్నె అందులో పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఒక 45 మినిట్స్ తర్వాత చూస్తే కేక్ కుక్ అయిందో లేదో తెలుస్తుంది. తెలియడానికి ఈ విధంగా చాక్ పెట్టి చూస్తే తెలుస్తుందండి. మన కేక్ అయితే 45 మినిట్స్కి బాగా కుక్ అయింది. ఇప్పుడు దీన్ని బయటికి తీసేసుకుందాం. ఈ విధంగా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టి చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక చాక్తో కేక్ అంచుల్ని కట్ చేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు ఆ బౌల్ మీద ఒక ప్లేట్ పెట్టి గిన్నెని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేస్తే కేక్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో కేక్ అనేది. చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో. ఈ విధంగా మన ఇంట్లో ఎటువంటి ఓవెను అలాంటివి ఏమీ లేకపోయినా సరే మన ఇంట్లోనే మనం ఈజీగా కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. అలాగే పచ్చి కొబ్బరితో చేస్తే పిల్లలకు కూడా చాలా ఆరోగ్యకరమైందన్నమాట. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో నాకు తెలియజేయండి.